సునంద అయితే ఇంక విక్రమ్కి ఫోన్ చేసి రాధ వాళ్ళ నాన్న చూడడానికి వెళ్ళిందిరా అని చెప్పంటుంది. అలా ఎలా పంపిస్తావమ్మా నువ్వు, నేను చెప్పాను కదా తను డేంజర్లో ఉంది అని. ఇంకా సునందనైతే తిడతాడు విక్రమ్. ఇంక ప్రియా అయితే ఈ విధంగా వెళ్ళింది, ప్రియాని కిడ్నాప్ చేసి నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పని అనగానే ఇంకా ఉండే పోలీస్ జీపులన్నింటినీ అయితే గాలి తీసేస్తాడు దుర్గా. ఇంకా రాధ అయితే ఇంకా తను అనుకున్నట్టుగానే శని నేనైతే వెళ్ళి కలుస్తుంది. ఏంటి నాన్న నేను ఎలా ఉన్నామని కూడా నన్ను అడగవా అంటే, నీకు ఏ చిన్న ప్రమాదం వచ్చినా నా అల్లుడున్నాడన్న ధైర్యం నాకుందమ్మా అని చెప్పి అనగానే అసలు రాధకి ఏం అర్థం కాదు. అసలు విక్రమ్ సార్ గురించి ఏం తెలుసు అని ఇలా నాన్న మాట్లాడుతున్నాడు అని చెప్పనంటే, నువ్వు ఎలా ఉన్నావో నేను అడగను, ఎందుకంటే నా కూతురు బాగుంది, నీకు 100 మంది నీకు ఎదురుగా వచ్చి నిలబడినా ఎదుర్కోవడానికి నా అల్లుడున్నాడు అని చెప్పని చాలా ధైర్యంగా తన అల్లుడు గురించి చెప్తాడు. ఇంకా రాధ కూడా అయితే శనితో మాట్లాడేసి వచ్చిన తర్వాత ఇంకా ఆటో ఎక్కుతుంది. ఇంకా ఆటో ఎక్కిన తర్వాత నేను ఎక్కడికి ఏంటి అని ఏం చెప్పకుండా ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటే, అప్పుడు ఇంకా సడన్గా వెనక్కి తిరిగి చూస్తాడు దుర్గా. అప్పుడు నువ్వేంటి అంటే, అవును నేను ఇప్పుడు కిడ్నాప్ చేసేదానికి నేను ఆటోగా వచ్చాను, కానీ నువ్వు ఆటో ఎక్కేసావు, ఇప్పుడు నువ్వు నేను నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను అని చెప్పని అనగానే ఇంకా విక్రమ్ అయితే ఇంకా రాధ విషయంలో ఇంకా పోలీస్ని అందరినీ చేసి ఇంకా ఆటో తను ఎక్కడెక్కడికి వింది, సీసీ కెమెరాలు మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అన్నట్టుగా పోలీస్ ఫోర్స్ని అంతా ఉపయోగించుకుంటాడు. ఇంకా రాధ అయితే ఆటో నుంచి దిగేయాలని చూసినా, నువ్వు కానీ ఇప్పుడు కానీ దిగేయాలని చూసావు అంటే నీకు మీ ఆయనాన్ని చంపేస్తానని చెప్పని బెదిరిస్తాడు. ఇంకా నేను ఇప్పుడు కిడ్నాప్ చేస్తాను, మీ ఆయన నిన్ను ఎలా కాపాడుకుంటాడో చూస్తాను అనే సమయానికైతే ఒక దగ్గర అయితే విక్రమ్ ఎదురుగా వచ్చి పోలీస్ జీప్ పట్టుకుంటాడు. ఇంక వెనక్కి తిరిగి ఆటో కూడా పోకుండా ఇంకా వెనక కూడా పోలీస్ బండ్లు వచ్చి వెనక పెట్టేసేటప్పటికి ఇంకా విధులైన పరిస్థితుల్లో ఇంకా దుర్గా అయితే విక్రమ్కి చిక్కిపోతాడు. ఇంకా రాధ అయితే పరిగెత్తుకుంటూ ఇంకా విక్రమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి వెనకుంటుంది. నీకు చెప్పాను కదా రాధ నువ్వు డేంజర్లో ఉన్నావు అని, అయినా నువ్వు ఎందుకు సాహసం చేసావంటే, మా నాన్నని చూడాలి మాట్లాడాలి అనిపించింది సార్, నాకు ఎంత బాధ ఉన్నా తనతో చెప్పుకొని తనతో మాట్లాడితే నా బాధ పోతుందని మా నాన్న దగ్గరికి వెళ్ళాలనుకున్నాను అంటే, ఇంకా దుర్గా అయితే కరెక్ట్గా గెస్ చేసావు, అంటే రాధని కాపాడుకోవచ్చు అని చెప్పని అనుకుంటున్నావా, నువ్వు రాధని కాపాడుకోవచ్చు ఏమో కానీ నన్ను పట్టుకోవడం నీకు అంత ఈజీ కాదు అని చెప్పి అన్నట్టుగా ఇంకా అక్కడ అంటే పొగ ఒకటి వేసేసి ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇంకా రాధనైతే సేఫ్గా ఇంకా విక్రమ్ అయితే మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంకా జాగ్రత్త చెప్తాడు.